ఇవాళ మీకు బీఫాము హరిశంకర్కు అంటే పార్టీకి సర్వీస్ చేస్తున్నాము, ఇంకా భవిష్యత్తులో కూడా చేస్తాము. పార్టీ గుర్తిస్తుందని మేము అనుకుంటున్నాం. బీఆర్ఎస్లోనే ఉన్నాడు, బీఆర్ఎస్లో ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ బీఫామ్ వస్తుందని చెప్పేసి ఖచ్చితంగా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు శివాలయం టెంపుల్ కూడా మీరు నిర్మించడం జరిగింది, అంటే మీ ఆధ్వర్యం జరిగిందంటారా, మామూలుగా ఎమ్మెల్యే గారి సహకారం కూడా ఉందంటారా? శంకుస్థాపన చేసినప్పుడు 60 నుంచి 70 మంది కంకణాలు కట్టుకున్నాం. ఆ తువ్వడం వరకు మాత్రం జనాలు అందరూ ఉన్నారు. ఎమ్మెల్యేకు కోఆర్డినేషన్ ఉందా, లేకపోతే మీరు బీఆర్ఎస్ వైపు ఉన్నారా, లేకపోతే ఎమ్మెల్యే వైపు ఉన్నారా? వార్డు మెంబర్గా ఉండి కూడా గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే 7 కోట్ల వర్కులు చేయడం జరిగింది. ఇక్కడ కొన్ని ఏరియాలు మొత్తం కూడా సిసి రోడ్లు వేయడం జరిగింది. శంకర్ ఎంతవరకు అవినీతి పడ్డాడు గతంలో, అప్డేట్ ఇప్పటి వరకు అంటే ఏమంటారు? 0. అవినీతి అనేది నా డిక్షనరీలో లేదు. ఇంత శత్రువు వచ్చినా కూడా మిత్రులాగానే చూసుకుంటా నేను. మీ పైన దాడి చేశారా, మీరే కాంగ్రెస్ పైన వ్యక్తుల పైన దాడి చేశారు? అక్కడ పెడుతుంటే వాళ్ళు వ్యక్తిగతంగా వీడికి ఎక్కడ పేరు వస్తుందో, వీడు దూసుకొని పోతున్నాడు, వీడు ఎక్కడ కూడా మాకు అందుబాటులో లేక ఈర్ష్యతో దాడి చేశాడు. కంపెనీ ద్వారా వాళ్ళకు ఉపాధి సౌకర్యం కూడా కల్పించారు. జేకేఎఫ్ఎన్ఆర్ కంపెనీ నుంచి కుట్టు ట్రైనింగ్ కానీ, మగ్గం వర్క్ కానీ. ఏముంది మీ గోల్, ఏముంది మీరు గెలిచిన తర్వాత ఏం చేయబోతారు ప్రజలకి? సర్పంచ్ వాళ్ళకి సపోర్ట్ చేసి ఉప సర్పంచ్ మీకు తీసుకోవాలని చెప్పేసి అది పార్టీ ఆదేశం ఇస్తే నేను వాళ్ళకు అనుగుణంగా ఉండి 410 ఓట్లతో లీడ్లో ఆ సర్పంచ్ని గెలిపించడం జరిగింది. ఓ డ్రైనేజ్ లేదు, ఒక రోడ్లు లేవు, ఓ స్ట్రీట్ లైట్ లేదు, కరెంటు స్తంభాలు లేవు. ఇళ్ళు కట్టుకోండి అంటే అడవిలో ఇళ్ళు కట్టుకొని వాళ్ళకి అందరి సౌకర్యం ఏంటంటే ప్రభుత్వమే వచ్చి చేయాలంటే చేయలేదు. తెలంగాణ లేకపోతే భారతదేశంలో ఉన్నదా ఏందో నాకు తెలియదు కానీ అవును, ఎదుగుదలను వచ్చుకోలేదు. వాళ్ళు చేయరు, ఇంకోళ్ళు చేయలేదు. ఏం చేస్తారు మీరు? పార్టీ మారను. అవసరమైతే స్వతంత్రంగా నిలబడి నేను పార్టీకి తీసుకుపోయిన టికెట్ బీఫామ్ ఇవ్వకపోయినా గెలిచి వాళ్ళు కూడా 6 గ్యారంటీలు ఇంప్లిమెంటేషన్ చేస్తామని కూడా ఎక్కడ చేసారు? 2000 పెన్షన్ 4000 అయిందా? కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వారికి తులం బంగారం అవి యాడ్ చేసి ఇస్తున్నారా? ఓకే, ఇంత యాక్టివిటీ ఉన్నటువంటి బండి శంకర్ను పైకి ఎదగడానికి ముఖ్య కారకులు ఎవరు అంటారు? పార్టీ పరంగా వచ్చే వరకు కొంతమంది పైరవికారులు ఉంటారు. వాళ్ళు ఎంతసేపు ఏం చేస్తారు? పైరవీలే చేస్తుంటారు, సర్వీస్ చేయరు. ఎక్కడ చేస్తారు పైరవీలు అనేది? ఏడా బీఫామ్లు వస్తాయి, ఎక్కడికి వస్తాయి, ఎవరు ఇస్తారని ఆ చుట్టుపక్కలనే పైరవీలు చేస్తూ ఉంటారు. మీరు ఎమ్మెల్యే మనిషా, హరీష్ రావు మనిషి? ఇప్పుడు మాకు నిత్యము అందుబాటులో ఉండేది ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారి ద్వారా మేము హరీష్ రావు గారు ఆధ్వర్యంలోనే చేస్తాం. ఓకే, ఈరోజు మన లీడర్ ప్రోగ్రాంలో మన గెస్ట్ మరి ఇంద్రేశ గ్రామ మున్సిపాలిటీ మరి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మరి బండి హరిశంకర్తో మనం ఇంటర్వ్యూ చేస్తాను. తన గ్రోత్, తన సర్వీసు, ఫ్యూచర్ ప్లానింగ్, మరి తనకు బీఫామ్ దక్కుతుందా, దక్కడం లేదా అనే కోణంలో మనం కలుస్తాం. అన్న నమస్తే. నమస్కారం అన్న, బీఫామ్ మనకు వస్తుందంటారా? తప్పకుండా. పార్టీకి సర్వీస్ చేస్తున్నాము, ఇంకా భవిష్యత్తులో కూడా చేస్తాము. పార్టీ గుర్తిస్తుందని మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా. ఎందుకు ఇవాళ మీకు బీఫాము హరిశంకర్కు అంటే? ప్రజల్లో ఉండే నాయకుడిని ఖచ్చితంగా బీఫామ్ లేకుండా ఉన్నా ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు. ప్రజలకు అనుగుణంగానే నేను ప్రయాణం చేస్తాము. పార్టీ ఆదేశాల మేరకు శిరస వహిస్తాం ఖచ్చితంగా. అంటే బీఫామ్ లేకుండా గెలవబోతున్నారా? అది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలకు తెలుసు అది ఎవరిని గెలిపేయాలి, బీఫామ్ అనేది కంపల్సరీ. ఎందుకంటే ఎంత సర్వీస్ చేసినా బీఫామ్ అనేది ఒక పార్టీ బీఫామ్. ఇప్పుడు బీఆర్ఎస్లో మేము కష్టపడుతున్నాం, బీఆర్ఎస్లోనే ఉన్నాడు, బీఆర్ఎస్లో ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ బీఫామ్ వస్తుందని చెప్పేసి ఖచ్చితంగా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, బీఫామ్ మీరు వస్తున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ మీ సర్వీస్ని బట్టి తప్పకుండా బీఫామ్ మీకు దక్కుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? తప్పకుండా మాకే వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం. ఓకే, అంటే మీ గ్రౌండ్లో ఇప్పుడు వార్డు మెంబర్గా చేశారు, తర్వాత ఒక 41 రోజేమో సర్పంచ్గా కూడా చేశారు. ఏముంది మీరు చేసిన ఇక్కడ కీర్తి ప్రతిష్టలంటే? చెప్పాలంటే చాలా సమయం తీసుకోవాల్సి వస్తుంది. చిన్నగా చెప్తాను నేను. మాకు ముఖ్యంగా నీటి ఎద్దడి గ్రామంలో ఉన్నది ఏంటంటే, ఫస్ట్ నీటి ఎద్దడి సొంత నిధులతోని గ్రామంలో, ఓల్డ్ గ్రామంలో 7 బోర్లు నా సొంత నిధులతో వేసి వాటికి బోర్లు పెట్టడం జరిగింది. అదేవిధంగా సీసీ రోడ్లు కానీ, గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సీసీ రోడ్లు కానీ, మురికి కాలువలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ
చాలా సేవలు ఒకటి కాదు చెప్పుకుంటూ పోతే నీకు కనీసం 1 గంట 2 గంటల సమయం పడుతుంది. ఉమ్, అది మీరు గ్రౌండ్ లెవెల్లో కూడా మీరు తీసుకోవచ్చు. జనాలలో మేము ఎంత అందుబాటులో ఉంటాము, ఏం చేస్తాం అనేది గ్రౌండ్ లెవెల్లో కూడా రిపోర్ట్ తీసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు డొనేషన్ కార్యక్రమాలు కూడా చాలా చేశారు. అంటే ఈ స్వచ్ఛందంగా చేశారా లేకపోతే ప్రోటోకాల్ ప్రకారంగా చేశారా? స్వచ్ఛందంగా చేస్తాను నేను. ఉమ్, పార్టీ ఆదేశాలు ఉన్నా లేకున్నా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటా. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతిదీ ఏ చిన్న విషయం ఉన్నా, ఒక లైట్ పోయిందంటే కూడా మాకు గతంలో కూడా ఈ ఇంద్రేశం మున్సిపాలిటీలో ఇంద్రేశం గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు సర్పంచ్ ఉప సర్పంచ్ ఇద్దరు సస్పెండ్ కావడం జరిగింది. ఆ సమయంలో నాకు ఒక అవకాశం వచ్చింది. సీనియర్ వార్డు మెంబర్గా నాకు అవకాశం ఇస్తే 41 days నేను సర్పంచ్గా చేసిన. ఒకరోజు మాత్రం నేను కొద్ది పరిచయాల కోసము అధికారుల దగ్గరికి, పైన ఉన్న లీడర్ల దగ్గరికి మనం కలవడానికి ఒకరోజు వాడినా. 40 రోజులు సర్వీస్ చేసిన. రాత్రి 10-11 గంటల వరకు కూడా సర్వీస్ చేసినాం. అది కరోనా టైం. అది ఆ సమయంలో కరోనా ఇది ఉంది. శానిటేషన్ కానీ ప్రతిదీ శుభ్రత, పరిసరాల శుభ్రత కానీ, ఈ ఫాగు, దోమలకు ఫాగు ఉండడం కానీ ఎన్నో కార్యక్రమాలు. వాళ్ళకు నిత్యావసర సరుకులు కూడా స్వచ్ఛందంగా మేము 40 రోజులు కూడా వాళ్ళకు స్వచ్ఛందంగా నేను బియ్యము, కూరగాయలు, ఇతర వంట సామాగ్రి కూడా అక్కడక్కడ ఇళ్ళల్లో పోయి పర్సనల్గా పోయి ఇచ్చి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు శివాలయం టెంపుల్ కూడా మీరు నిర్మించడం జరిగింది. అంటే మీ ఆధ్వర్యం జరిగిందంటారా, మామూలుగా ఎమ్మెల్యే గారి సహకారం కూడా ఉందంటారా? మామూలుగా శంకుస్థాపన చేసినప్పుడు 60 నుంచి 70 మంది కంకణాలు కట్టుకున్నాం. ఓకే. అందరము నిలబడి గుడి నిర్మాణం చేద్దాం అని చెప్పేసి అందరం కట్టుకున్నాం. తువ్వడం వరకు మాత్రం జనాలు అందరు ఉన్నారు. అదంతా పరిసరాలంతా క్లీన్ చేసే వరకు ఉన్నారు. తర్వాత భూమి పూజ అయిన తర్వాత ఆడికెళ్ళి ఏదైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందో అంచెలంచెలుగా మేము వర్క్ చేసిన కొద్దీ దాన్ని జనాలందరూ బ్యాక్ అయిపోయారు. అందరు లాస్ట్కు 3 మిగిలినాం. ఓకే. నేను ఇంకొక 2. గుడి కంప్లీట్ అయ్యే నాటికి 2 మిగిలినాం. అంటే ఏ రోజు కూడా మేము రోజు పోయి పనులు వచ్చి నీళ్లు పట్టాలి, పనులు వచ్చి ఇది చేయాలని దగ్గరుండి నీళ్లు కొట్టడం, దగ్గరుండి వర్క్ చూసుకోవడం. శివాలయం కూడా అంత అద్భుతంగా కంప్లీట్ చేసుకున్నాం. 4 సంవత్సరాలు పట్టేది. దానికి పరిణామాలు వేరే ఉన్నాయి. డబ్బుల కొరత కానీ, వీటి నిధుల కొరత కానీ ఇవన్నీ ఉన్నాయి. దానికి సొంతంగా కూడా నా జేబులకి వెళ్ళి కూడా 10-15 లక్షల రూపాయలు దేవాలయానికి పెట్టడం జరిగింది. ఆ సాలాగ్రామ్ కానీ, అక్కడ పక్కన ఉన్న రూములు కానీ కొన్ని నిర్మాణాలు చేపించినాము. ఓకే. ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు పార్టీ మీ ఎమ్మెల్యే గారు ఏదైతే ఉందో తన పార్టీ మారడం జరిగింది. తర్వాత మీరు ఇప్పుడు బీఆర్ఎస్లో పనిచేస్తూ ఉన్నారు. మీకు ఎమ్మెల్యేకు కోఆర్డినేషన్ ఉందా, లేకపోతే మీరు బీఆర్ఎస్ వైపు ఉన్నారా, లేకపోతే ఎమ్మెల్యే వైపు ఉన్నారా? కరెక్ట్గా చెప్పాలంటే పార్టీ వైపు ఉన్నాము. ప్లస్ అలా కూడా ఎమ్మెల్యే గారితో కూడా సన్నిహితంగానే ఉన్నాం మేము. ఆయన ద్వారానే ఇప్పుడు ఎన్నో నిధులు తీసుకొచ్చినాం. ఇక్కడికి దగ్గర 7 కోట్ల వరకు చేసినాం. ఒక వార్డు మెంబర్గా. అంటే 41 రోజుల తర్వాత మళ్ళీ నేను యథావిధిగా వార్డు మెంబర్ స్థానానికి వచ్చిన. వార్డు మెంబర్గా ఉండి కూడా గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే 7 కోట్ల వర్కులు చేయడం జరిగింది. ఇక్కడ మీకు కనబట్టే శివాజీ స్టాచ్యూ దగ్గర నుంచి RK1 వరకు అక్కడ పిఎన్ఆర్ టౌన్షిప్, ఇక్కడ కొన్ని ఏరియాలు మొత్తం కూడా సిసి రోడ్లు వేపించడం జరిగింది. ఓకే. మీరు పిఎన్ఆర్ కాలనీ, డివిజనల్ కాలనీ, తర్వాత సిటిజన్ కాలనీలో RK1 బాగానే చేశారు, మీరు వ్యక్తిగతంగా చేశారు. అంటే ఇప్పుడు మామూలుగా మీరు చేసిన యాక్టివిటీలో ప్రధానమైన అంశం ఏంటిదంటే జనాలకు అందుబాటులో ఉండడం, వాళ్ళ అవసరాలు, మినిమం యాక్టివిటీస్ అనేవి ఉంటాయి కదా. ఒకటి స్ట్రీట్ లైట్లు కానీ, వాటర్ సప్లై కానీ, ఓకే, ఈ రోడ్లు పరిశుభ్రంగా ఉంచడం కానీ, వీటన్నిటికీ ఎప్పుడు 24 గంటలు అందుబాటులో ఉంటాము. ఏ చిన్న కార్యక్రమం అయినా, ఏ చిన్న ఇదైనా కూడా అక్కడ నేను అందుబాటులోకి వెళ్ళిపోతాను. హరి శంకర్ ఎంతవరకు అవినీతి పడ్డాడు గతంలో, అప్డేట్ ఇప్పటి వరకు అంటే ఏమంటారు? 0. అవినీతి అనేది నా డిక్షనరీలో లేదు. నా చరిత్రలో కూడా ఇంత చిన్న ఒక ప్రాబ్లం కానీ, ఒక వ్యక్తిగతంగా కూడా ఎంత శత్రువు వచ్చినా కూడా మిత్రులాగానే చూసుకుంటా నేను. ఆ మధ్యలో నేను గౌరవ ఎంపీ గారి నిధులతో కూడా మేము స్ట్రీట్ లైట్లు తేవడం జరిగింది. సోలార్ స్ట్రీట్ లైట్లు కూడా తేవడం రిక్వెస్ట్ చేసిన. నాకు రఘునందన్ గారు కూడా దగ్గర సన్నిహితంగా ఉంటాను. నేను ఆయన దగ్గర కూడా కొన్ని పనుల విషయం కూడా పోవడం జరిగింది. ఆ స్ట్రీట్ లైట్లు నాకు 14 లైట్లు శాంక్షన్ చేశాడు ఎంపీ గారి నిధులు. దాంట్లో 6 లైట్లు పంపించండి నాకు. 6 లైట్లు పంపించేసి అక్కడక్కడ ఖాళీలలో పెట్టడానికి ఆయన మీరు ముందుకు పెట్టండి, తర్వాత మిగతా ఇంకా 8 లైట్లు కూడా పంపిస్తారని చెప్పి. ఇక్కడ స్థానికంగా ఉండే కొంతమంది నా పైన దాడి కూడా చేయడం జరిగింది. అంటే మీ పైన దాడి చేశారా, మీరే కాంగ్రెస్ పైన వ్యక్తుల పైన దాడి చేశారా? మా పైన దాడి చేశారు. మేము ఎందుకంటే
ఒక స్ట్రీట్ లైట్ అనేది జనావాసాలు ఉన్న దగ్గరనే లైట్ పెట్టాలి, జనాలకు అవసరం అనుగుణంగానే పెట్టాలి, ఎక్కడైతే అవసరం ఉందో ఆడ పెట్టాలి. 50 ఫీట్ల రోడ్లో ఒక స్ట్రీట్ లైట్ పెడితే 50 ఫీట్ల రోడ్లో స్ట్రీట్ లైట్ పెట్టేది కానీ ఇంకా 20-30 ఫీట్లు ఉన్న గలీలలో అయితే రోడ్లు పెట్టలేం కదా లైట్. అక్కడ పెడుతుంటే వాళ్ళు వ్యక్తిగతంగా వీడికి ఎక్కడ పేరు వస్తుందో, వీడు దూసుకొని పోతున్నాడు, వీడు ఎక్కడ కూడా మాకు అందుబాటులో లేక ఈర్ష్యతో దాడి చేసారు. అది ఈర్ష్యతో దాడి చేసారు. అయినా కూడా నా గోల్ అది కాదు. గొడవలు కానీ వీటికి కానీ నేను దూరంగా ఉంటా, 100% దూరంగా ఉంటా. ఆ పర్సన్ దాడి చేసినా కూడా ఇక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, అవన్నీ జరిగింది, అది కేసు అయ్యింది. అయినా కూడా ఆ పర్సన్ ఇప్పటి వరకు కూడా మేమేమి టచ్ కూడా చేయలేదు. ఎందుకు చేయలేదు? నా గోల్ ప్రజాసేవ. నేను ప్రజాసేవ కోసమే ఉన్నా కాబట్టి ఖచ్చితంగా నాకు ఆ గోల్ కాదు కాబట్టి నేను అటువైపు దాడి చేసినా కూడా వేరే ఎవరైనా మనం అనుకోని కొంత ఏమంటారంటే రాజకీయంగా ఏమంటారంటే చిన్న ఎగ్జాంపుల్, అరే వానిపైననే దాడి చేస్తే ఏం చేయలేడు, రేపు పొద్దుగాల పబ్లిక్ మీద దాడి చేస్తే ఏం చేయగలుగుతాడు అంటే మీ వర్గం మీద, మా వర్గం మీద, లేకపోతే ఇతర ప్రజల మీద ఏదైనా ఇబ్బంది కలిగితే ఏం చేయగలుగుతాడు అనేది కూడా చేశారా. మీ అనుచరుల పైన కూడా దాడి జరిగిందంటే చాలా వరకు ఇక భయభ్రాంతులకు గురి చేయడం, నేను వాడిని దాడి చేసిన మీరు ఏం చేస్తారు అనే లెవెల్లో కూడా జరిగింది. అయినా అది కూడా నేను పట్టించుకోలేదు. సరే దాడి జరిగింది, వాటి తెలుసు తెలియక చేసిండు. ఓకే, ఇప్పుడు హరిశంకర్ గారు, ఇప్పుడు ఏదైతే 180 సర్వే నెంబరు 182 సర్వే నెంబర్లో మీకు ఎన్ని గజాల స్థలాలు ఉన్నాయి? నాకు 180లో ఫస్ట్ నేను కొనుక్కున్నా, అది అమ్మేసుకుని ఇల్లు కట్టుకుందాం అనుకున్నా. అప్పట్లో ఏం లేదు, అది అమ్ముకున్నా నేను. 181లో కూడా నాకు 0 ఉంది, నాకేం లేదు అక్కడ. 180లో కూడా ఇప్పుడు ఏం లేదు. నాకు ఉన్నది ఇప్పుడు ఒకటి నా ఇల్లు స్థలం, ఒకటి 800 గజాల స్థలం. ఇది మెయిన్ రోడ్ మీద ఒక ప్లాట్ ఉంటుంది నాకు. అంటే అది కబ్జా చేసింది అంటారా లేకపోతే కొన్నదే? మీరు ఎక్కడైనా గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోవచ్చు. 1 ఇంచ్ స్థలం, 1 ఇంచ్ స్థలం ఎక్కడైనా తీసుకున్నట్టు ప్రూవ్ అయిపోతే దానికి శిక్ష. నేను ఏ శిక్షకైనా నేను ఈ స్థలాలపైన మీరు కాంగ్రెస్ అభ్యర్థి పైన మీరు దాడి చేశారా లేదా గతంలో? మాకు అలాంటిది ఏం లేదు, అసలు ఏం లేదు. ఓకే ఓకే, మీరు ఏదైతే ఇప్పుడు సర్వీస్ ఓరియంటెడ్గా వస్తే మీరు కొంతమందికి కంపెనీ ద్వారా వాళ్ళకు ఉపాధి సౌకర్యం కూడా కనిపించారు. జేకేఎఫ్ఎన్ఆర్ కంపెనీ నుంచి కుట్టు మిషన్, కుట్టు ట్రైనింగ్ కానీ, మగ్గం వర్క్ కానీ దగ్గర సుమారుగా 250-300 మందికి ట్రైనింగ్ ఇప్పడం జరిగింది. వాళ్ళ ద్వారా మహిళా వాళ్ళ ద్వారా కూడా సర్టిఫికెట్లు కూడా ఇప్పడం జరిగింది వాళ్ళకు. ఇప్పుడు బీఫామ్లన్నీ మీ దగ్గర గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ దగ్గరే ఉన్నాయని, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి నాయకుని దగ్గరే ఉన్నాయి. మరి ఆయన దగ్గర నుంచి మీరు బీఫామ్ మీరు తీసుకుంటున్నారా లేకపోతే అధిష్టానం పర్యవేక్షించి మీకు బీఫామ్ మీకు అందజేస్తా అంటున్నారా? ఖచ్చితంగా అధిష్టానం మాకు బీఫామ్ ఇస్తుందని చెప్పేసి ఖచ్చితంగా మేము ఆశతో ఉన్నాము. ఏ వ్యక్తికో పార్టీ ఇవ్వదు, పనిచేసే వాడికే ఇస్తుంది. గత 7 సంవత్సరాలు, ఇప్పుడు 2 సంవత్సరాలు అయితే గ్రామ పంచాయతీ ఎలక్షన్ లేక 2 ఇయర్స్ అబౌవ్ జరిగిపోయింది. గత ఎలక్షన్ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా నాకు అందరూ ఇట్లనే కూర్చొని మీరు ఉప సర్పంచ్గా ఉండండి, మీరు పార్టీ అంతా కోఆర్డినేషన్గా ఉండండి, సర్పంచ్ వాళ్ళకి సపోర్ట్ చేసి ఉప సర్పంచ్ మీకు తీసుకోని చెప్పేసి పార్టీ ఆదేశం ఇస్తే నేను వాళ్ళకు అనుగుణంగా ఉండి 410 ఓట్లతో లీడ్లో ఆ సర్పంచ్ని గెలిపించడం జరిగింది. గెలిపించిన తర్వాత కూడా సరే ఉప సర్పంచ్ ఇస్తామని చెప్పేసి 6 వార్డులు నేను యునానిమస్ తీసుకోవడం జరిగింది. 6 వార్డులు యునానిమస్ చేసుకున్నాక కూడా నాకు ఉప సర్పంచ్ పదవిని వాళ్ళు మిస్ చేశారు. ఎట్లా మిస్ చేశారు? రాజకీయ దురుద్దేశంతో. వీడు ఎక్కడ వచ్చి వానికి పేరు వస్తే, రేపు పొద్దుగాల వాడు సర్పంచ్ ఉప సర్పంచ్ ఉంటే వానికి ఇంకా పేరు వస్తే వాడిని తట్టుకోవడం కష్టం సేవలో. కాబట్టి వానికి ఏదో రకంగా మోసం చేయాలని వాళ్ళ సంకల్పం ముందుతోనే ఉన్నట్టున్నారు. నన్ను అందరూ అనుకున్నారు, జనాలు ఎంతమంది అన్నారు నేను మోసం చేస్తారు, మీరు వింటలేదు, మీరు ఇది చేస్తారు, మీరు డైరెక్ట్ ఎలక్షన్లో పాల్గొని ఉంటే మీకు బాగుంటుండే అని చెప్పేసి ఎంత అన్నా నేను పార్టీ ఆదేశానుసారము ఆ రోజు గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. శంకర్, నువ్వు ఉప సర్పంచ్గా ఉండు, వాళ్ళ సర్పంచ్కి పార్టీ ఒక్క దగ్గర ఉండి పనిచేయండి, మీలో మీరు గొడవ పడితే ఇంకో పార్టీ వాళ్ళు గెలుస్తారనే ఉద్దేశంతో అంటే నేను గౌరవ ఎమ్మెల్యే గారు మాట అయిని నేను సహకరించడం జరిగింది. అయినా వాళ్ళు నాకు ఆ ఉప సర్పంచ్ పదవి ఇవ్వలేదు. అక్కడి నుంచి నేను వార్డు మెంబర్గానే అయినా కూడా సరే నాకు ఎన్ని గొడవలన్నా కానీ ఏదన్నా కానీ నాకు ఉప సర్పంచ్ పదవి ముఖ్యం కాదు, నాకు వార్డు మెంబర్గా ఇచ్చినా నేను ఆ వార్డు మెంబర్కి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో నేను అందరూ సర్పంచ్ని ఉప సర్పంచ్ నాకు ఆపోజిట్గా అయిన ఉప సర్పంచ్ని కూడా కలుపుకొని మేము ఎన్నో ప్రోగ్రాములు చేద్దామనే ఆలోచన ఉండే నాకు. ముఖ్యంగా నాకు ఇంద్రేశానికి మెయిన్
సమస్య ఏదైనా ఉందనంటే డ్రైనేజ్. ఒక మెయిన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది లేదు మాకు. మెయిన్ లైన్ అనేది లేదు, అవుట్పుట్ లేదు. అన్ని ఇంటర్నల్గా చేసుకున్నాయి, అక్కడ ఉన్నాయి, అవుట్పుట్ అనేది లేదు. ఒక చెరువు ఉన్నది, మేదరం చెరువు అనే చెరువు మొత్తం విలేజ్ ప్లస్ పిఎన్ఆర్ టౌన్షిప్ సంబంధించి ఆ కంప్లీట్ డ్రైనేజ్ అంతా పోయి చెరువు అంతా నాశనం అయిపోయింది. ఆ విషయంలో కూడా ఎన్నిసార్లు ఇక్కడ స్థానికంగా ఉన్న లీడర్లను కూర్చోబెట్టి ఎన్నిసార్లు మాట్లాడడం జరిగింది. అరే ఇట్లా చేద్దాం, ఈ డ్రైనేజ్ లైన్ చేస్తే కంప్లీట్ అయితే చెరువు అన్న మనం పరిరక్షించడం వాళ్ళం అవుతాం అని చెప్పేసి, అంటే ఏ రకంగా చేయాలనేది గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి నిధులు లేవు కాబట్టి ఏ రకంగా చేయాలంటే ఇక్కడ బిల్డర్లు ఎవరైతే ఉన్నారో కొంతమంది బిల్డర్ల సహకారం తీసుకొని సిఎస్ఆర్ నిధుల కింద ఆ డ్రైనేజ్ లైన్ కంప్లీట్ చేసుకుందామనే ఆలోచన వచ్చి దాన్ని అందరిని కోఆర్డినేషన్ చేసి అందరికి వాళ్ళకి ఆ బాధ్యత అప్పచెప్పడం, మీరే ఆ డ్రైనేజ్ చేయండి, మీరే డ్రైనేజ్ చేసేస్తే మీరు ఎవరు కూడా లంచాలు ఇవ్వద్దు, ఎవరికైనా లంచాలు ఇవ్వద్దు, మీరు ఎవరైతే ఉన్న నామ్స్ ప్రకారం మీరు కట్టాల్సిన ఫీజులు కట్టుకోండి, పర్మిషన్ ఏ రకంగా తీసుకోవాలో ఆ రకంగా తీసుకోండి, ఈ చిన్న చిన్న పనులు చేయండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ విషయంలో కూడా ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు వచ్చి కొత్తగా ఎవరైతే వచ్చి ఇప్పుడు బీఫామ్లు మా జేబులో ఉన్నాయని ఎవరైతే చెప్పుకుంటారో ఆ పర్సన్స్ ఆ టైంలో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యి మళ్ళీ వీడికి ఏదైతే ఉందో వీడు కోఆర్డినేషన్ చేస్తున్నాడు, మళ్ళీ వీడు విలేజ్లో వాడికి పేరు వస్తుంది, ఏదో రకంగా దీన్ని ఖరాబ్ చేయాలని, దీని వ్యవస్థను చిన్నభిన్నం చేయాలని వచ్చేసి ఆ డ్రైనేజ్ వరకు కాకుండా వాళ్ళందరూ వద్దు, ఎవరు ఎందుకు ఖర్చు పెడతారు, మీరు ఇల్లు కట్టుకోండి, మీరు ఇది చేసుకోండి. ఎంత అంటే అంత దరిద్రమైన కాన్సెప్ట్ ఇంకొకరికి ఉండొద్దు. ఊరు డెవలప్మెంట్ అంటే ఇల్లు కట్టుకుంటేనే డెవలప్మెంట్ అని నేను అనుకోను. వాళ్ళకు అవసరమైన మినిమం యాక్టివిటీస్ ఉన్నప్పుడే వాళ్ళకి అంత డెవలప్మెంట్ అయినట్టే అనుకుంటా. కానీ ఓ డ్రైనేజ్ లేదు, ఒక రోడ్లు లేవు, ఓ స్ట్రీట్ లైట్ లేదు, కరెంటు స్తంభాలు లేవు, ఇల్లు కట్టుకోండి అంటే అడవిలో ఇల్లు కట్టుకొని వాళ్ళకి అందరూ సౌకర్యం ఏంటంటే ప్రభుత్వమే వచ్చి చేయాలంటే చేయలేదు. ఓకే, ఇప్పుడు ఇంత అభివృద్ధి ఇప్పుడు మీరు కూడా వార్డు మెంబర్గానే కొనసాగించారు ఇప్పటి వరకు, తర్వాత మీరు 41 days సర్పంచ్ హోదాలో కూడా మీరు సర్వీస్ చేశారు. ఎందుకు మీరే ఒక హోదాలో ఉండి మీరు సర్వీసు ఉంచుకొని కూడా మీరు అభివృద్ధి జరగలేదు, మీరు అని పార్టీ మీ ఎమ్మెల్యేనే మీ ఇక్కడ మీరు అధికార పార్టీలో ఉన్నారు, అభివృద్ధి జరగలేదని మీరు ఎందుకు చెప్తా ఉన్నారు? అభివృద్ధి అంటే నేను ఇక్కడ ఉదాహరణకు చెప్పేది ఏంటంటే కన్స్ట్రక్షన్లు అవుతున్నాయి, విస్తీర్ణం చాలా. ఇంద్రేశం అనేది గత 4 సంవత్సరాల క్రితం 0. ఇప్పుడు లెక్క చూసుకుంటే నాకు తెలిసి పటాన్చెరువును కూడా తలదనే స్థాయికి ఇంద్రేశం మున్సిపాలిటీ ఎదిగింది. సౌకర్యాలు వచ్చినప్పుడే డెవలప్మెంట్ అయినట్టు. సౌకర్యాలు లేకుండా నువ్వు ఇల్లు కట్టుకుంటే అది డెవలప్మెంట్ అయినట్టు కాదు. సౌకర్యాలు ఎందుకు చేయలేదు అనేది మీరు క్వశ్చన్ చేయొచ్చు. నాది గ్రామ పంచాయతీలో ఒక వార్డు మెంబర్ స్థాయి. నేను న్యాయ నిర్ణేతను అడగగలుగుతాను, మనకి ఇవి చేయాలి అవి చేయాలని అడగగలుగుతాను. కానీ నేను వెళ్ళి అధికారికంగా పోయి అడగలేము. ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గర కూడా నేను తిరిగి నా సొంతంగా నేను కష్టపడి తిరిగి ఆయనను 100 సార్లు ఎప్పుడు పొద్దున సాయంత్రం కలుస్తూనే ఉంటాయి. ఉందా మీరు మీ వార్డు ఒక సుందరీకరణ నంబర్ 1 ఉందా? 100% ఉంది అని అంటా నేను. మేము గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే ఈ డెవలప్మెంట్ చేసుకున్నాం. RK1 ఇంద్రప్రస్థ కాలనీ, ఇప్పుడు నేను ప్రాతినిధ్యం వహించేది మా మిస్సెస్ 10th వార్డు జేపీలో ఉన్నప్పుడు యునానమస్గా ఇచ్చిరు వాళ్ళు, కాలనీ వాళ్ళు యునానమస్గా ఇచ్చిన దానికి నేను ఎంతో కొంత న్యాయం చేసినానైతే అనుకుంటా. ఎందుకంటే ఒక సీసీ రోడ్లు కానీ, ఒక డ్రైనేజ్ కానీ, వాళ్ళకు ట్రాన్స్ఫార్మర్స్ కానీ, ఎలక్ట్రిసిటీ విషయంలో 100 kV ఒక 100 kV ఉంటే కాలనీ మొత్తం ఉంటుండే. ఇప్పుడు 4 160 అయినాయి. ఓకే, అంటే అవి అన్నీ ఏ రకంగా వాళ్ళకి సౌకర్యం కావాలో అందుబాటులో ఉంటున్నాం. అక్కడ టెంపుల్ కూడా, హనుమాన్ టెంపుల్ కూడా ఆ కాలనీకి అవసరం, పోచమ్మ టెంపుల్ కూడా అవసరం. ఎమ్మెల్యే గారి ద్వారానే టెంపుల్ నిర్మించుకున్నాం. హనుమాన్ టెంపుల్ ఏమో నా సొంత నిధులతో కట్టినది. హనుమాన్ టెంపుల్ అనేది నా సొంత నిధులతో, ఇప్పటికి కూడా ధూపదీప నైవేద్యాలు కూడా నా ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ఆ పూజారికి కూడా మన ఇంటి నుంచే వేతనం ఇస్తాము. మెయింటెనెన్స్ కూడా జరుగుతూ ఉంది. ఒక కమిటీ చేసినాము, కమిటీ చూసుకుంటుంది, వాళ్ళకి చేదోడు వాదోడుగా నేను ఉంటాను. ఎందుకు మరి మీకు అంత కోఆర్డినేషన్ ఎందుకు లేదు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు? ఈర్ష. ఇంకా ఇప్పుడు మన దగ్గర ఉన్న ఏముందంటే జనరల్గా చెప్పాలంటే తెలంగాణనా లేకపోతే భారతదేశంలో ఉన్నదా ఏందని అది లేదు. కానీ అవును, ఎదుగుదలను వచ్చుకోలేరు వాళ్ళు, చేయరు, ఇంకోళ్ళు చేయనియరు. అంటే రెడ్డి సామాజిక వర్గం అనుకోవచ్చా, లేకపోతే ఇది మీరు ఎదుగుతున్నటువంటి సిచ్యువేషన్ అనుకోవచ్చు? నేను ఒక వర్గాన్ని నేను అనను, ఒక పేరు పెట్టి ఒక వర్గాన్ని నేను అనను. మీరు కూడా తెలుసుకోవచ్చు, గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకోవచ్చు, ఏం జరిగింది ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకోవచ్చు. వాళ్ళు ఏంటంటే ఒక పని చేస్తుంటే, ఇప్పుడు సపోజ్ నేను ఏదైనా పని చేస్తుంటే దాన్ని చెడగొట్టడానికే ఎక్కువ ప్రయత్నం చేస్తుంటారు. కనీసం మరి సరే వాడు అది చేసిండు, మేము ఇంకా 4 వర్కులు చేసి చూపిస్తామనే ఆలోచన రాదు వాళ్ళకు. వాళ్ళు చేయొద్దు.
వాడు చేయొద్దు నువ్వు చేయొద్దు అంటే అసలు ఎవరు చేయాలి మరి? ఎవరో ఒకరు అయితే నిల్చొని మన బాధ్యతగా అయితే తీసుకొని చేయాలి కదా, చేయరు. వాళ్ళు ఎంతసేపు చెడగొట్టాలనే వ్యవహారంలోనే ఉంటారు. ఇప్పుడు గత 4 ఏళ్ల నుంచి నేను సగం చెప్పి ఆపేసిన. నేను 2 సంవత్సరాలు పదవులు పోయి సర్పంచ్ ఉప సర్పంచ్ అవి పోయి 2 సంవత్సరాల పైన అవుతుంది. అంతకుముందు ఎలక్షన్లో వాళ్ళు ఒక పర్సన్ ఎస్సీ రిజర్వ్డ్ అయింది. ఇది వాళ్ళ క్యాండిడేట్ ఎవరైతే ఒకటే గ్రూప్లో ఉన్నాం మేము, బీఆర్ఎస్ అనే గ్రూప్లోనే ఉన్నాం. కాబట్టి మాకున్న నాకు పెద్ద సమస్య ఏంటంటే పార్టీలో ఉన్నాం, ఒకటే పార్టీలో వర్గపోరు. ఇప్పుడు నేనున్న వాళ్ళు ఉన్నారు. అదే సపరేట్ పార్టీ అయితేనేమో మనకు అది ఉండకపోవు, అసలు దరిదాపుల్లో కూడా రాకపోదు. రాళ్ళు కరెక్ట్ టైంకి రాగానే వడ్డించే టైం అంటాం కదా, వడ్డించే టైంకి వాళ్ళు వచ్చి కూర్చుంటారు. రేపు కూడా అదే సిచ్యువేషన్ జరుగుతుంది, 100% జరుగుతుంది. అది ఏం చేస్తారు మీరు? పార్టీ మారుతారా? పార్టీ మారే అవకాశమే లేదు. పార్టీ మారను. అవసరమైతే స్వతంత్రంగా నిలబడి నేను పార్టీకి తీసుకుపోయిన టికెట్ బీఫామ్ ఇవ్వకపోయినా గెలిచి మళ్ళీ కండ చేసుకుంటారు. కండ వేసుకున్న డైరెక్ట్ తీసుకుపోయి పార్టీలోనే ఉంటాం, కానీ వేరే పార్టీకి పోము. మాకు ఆలోచన కూడా లేదు, సమస్య లేదు. ఓకే, మీరు సోషల్ యాక్టివిటీ ప్రకారంగా తీసుకుంటే మీరు మహిళలకు పుస్తక మెట్టలు కావచ్చు, తర్వాత ఇవన్నీ గ్రౌండ్లు అయితే బాగానే ఉన్నాయి. వీళ్ళంతా మీకు ఓటేస్తారంటారా ఫర్దర్? మనం ఏం ఆశించి చేయలేదు. ఓటేస్తారని అయితే నేను చేయలేదు. నా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా నేను సహాయం చేస్తాను. నా దగ్గర 10 రూపాయలు అంటే 5 రూపాయలు ఖచ్చితంగా, 9 రూపాయల వరకు 8 రూపాయల వరకు కూడా దానం చేస్తాను నేను. 100 రూపాయలు ఉన్నాయంటే 60-70 రూపాయలు దానం చేస్తాను. అదిరిస్తాడు బెదిరిస్తారని కూడా మీ పైన ఆరోపణలు ఉన్నాయి. అది క్రెడిట్ చేస్తున్నారంటారా లేకపోతే మీ మీద? మీరు గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు అదిరిస్తే, ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నా అనుకోండి, మీరు పక్కింట్లో పోయి అడగవచ్చు, కాలనీలు అడగవచ్చు. అదిరిస్తాడా బెదిరిస్తాడా? నేను ఎవరినైనా సరే రిక్వెస్ట్ అని పోతా. ఎప్పుడు కూడా నేను ఎప్పుడు గొడవలా పోలేదు. నేను ఇందాక కూడా చెప్పినా కదా, గొడవలు అనేది నాకు లేదు. నా పైన దాడి చేస్తే నేను అదిరించలేదు, నా పైన దాడి చేస్తే నేను ఏం చేయలేకపోయినా నేను వేరే మిగతా వాళ్ళని కూడా ఎట్లా అదిరిస్తాను నేను? ఓకే, ఏముంది మరి ఇప్పుడు గోల్ ఏముంది? మీరు ఇప్పుడు మున్సిపల్గా మీరు బీఫామ్ ఆశిస్తున్నారు, ఏముంది మీ సర్వీస్ ఓరియంటెడ్గా ఫ్యూచర్ ప్లానింగ్ ఏముంది పార్టీలో? ఒకటి, ప్రజలకు సేవ చేయాలని అంటే పనికొచ్చే నాయకునికి బీఫామ్లు ఇవ్వాలి. నా ఉద్దేశంలో అలంకారప్రాయంగా తీసుకొని గెలిచిన తర్వాత 5 ఏళ్ళకు ఒకసారి వచ్చేటోళ్ళకు ఎలక్షన్ రాగానే టెంట్లు వేసుకొని ఎలక్షన్ లోగా టెంట్ వీకొసుకొని పోయేటోళ్ళకి ఇచ్చుకుంటే పార్టీ నష్టపోతుంది. పార్టీని నష్టపోనియను. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఇండిపెండెంట్గా నిలబడి నేను ఆ సీట్లు గెలుస్తాను. చైర్మన్ క్యాండిడేట్ కూడా బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్నే గెలిపించుకుంటాం. అవతల పర్సన్స్కి ఒకవేళ పొరపాటున అవతల పర్సన్స్కి మన గ్రూప్లో ఉన్న బీఆర్ఎస్లో ఉన్న గ్రూప్లో ఉన్న వాళ్ళకి అవతల పార్టీ వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా నష్టపోతుంది. ఎందుకు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, బలంగా ఉంది కదా, ఎందుకు చైర్మన్ వాళ్ళు కైవసం చేసుకోపోరని మీరు అంటున్నారు? వాళ్ళు అధికారంలో చేసింది ఏం లేదు. ఇప్పటి వరకు గ్రామంకి రూపాయి నిధులు రాలేదు. రూపాయి ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచిపోయింది, రూపాయి అనా పైసా ఖర్చు పెట్టింది లేదు. ఇలాంటి ఇప్పుడు మా స్ట్రీట్ లైట్లు వేయాలన్నా కూడా మాకు సొంత నిధులతో వేసుకునే పరిస్థితులు. ఇప్పుడు మున్సిపల్ అయినాక కూడా సబ్సిడీ వాళ్ళకు నిధులు రాలేదు, వాళ్ళకి ఇంకా పవర్ సరిగా రాలేదు. రిజిస్ట్రేషన్లు కూడా ఈ మధ్య స్టార్ట్ అయినాయి, టీడీలు అవి కూడా ఆ రూపంగా మన మున్సిపాలిటీకి వచ్చే నిధులు కూడా అయిపోయి ఉన్నాయి. ఏ రకంగా కూడా 1% కూడా వాళ్ళు సేవ చేయలేదు. ఎక్కడ వాళ్ళని ఎట్లా ఇస్తారు, ఎందుకు ఇస్తారు అంటే రేపు పొద్దుగల్లా రోడ్డు మీద పోయేట బండ్లకు ఫోటోలు కొట్టి ఛానళ్ళు కూడా ఆన్లైన్లోనే బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి కట్టే పరిస్థితులకు వస్తే అసలు ఏం పరిపాలన అందిస్తున్నారు? దేని చూసి ఓటేస్తారు? కాంగ్రెస్ పార్టీకి దేని చూసి ఓటేయాలి అంటే వాళ్ళు కూడా 6 గ్యారంటీలు ఇంప్లిమెంటేషన్ చేస్తామని కూడా ఎక్కడ చేసారు? 6 గ్యారంటీలు చేసారు అని ఒక దగ్గర చూపించండి నాకు. 2000 పెన్షన్ 4000 అయిందా? కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు, వారికి తులం బంగారం అవి యాడ్ చేసి ఇస్తున్నారా? 2,500 నిరుద్యోగ యువతలకు ఇస్తామన్నారు, వాళ్ళకి ఇచ్చిరా? ఎక్కడ ఇచ్చారు? దేని చూసి ఓటేస్తారు? ఓకే, రాష్ట్రం అంతా ఇంప్లిమెంటేషన్ అయిపోయినప్పుడు ఇచ్చేస్తారు. కానీ ఇక్కడ మీ మున్సిపాలిటీకి వచ్చే వరకు హరిశంకర్ గారు యూత్కి ఏం చేశాడు? ఎందుకంటే మీరు ఒక యంగ్గా ఉన్నారు, తర్వాత ఇక్కడ ప్లే గ్రౌండ్స్ కావచ్చు, తర్వాత డంపింగ్ యార్డ్స్ కావచ్చు, ఇవన్నీ క్లీన్ అండ్ గ్రీన్ ఫర్దర్లో మీరు అధికారంలోకి వస్తే ఇవన్నీ ఏర్పాటు చేయబోతారా? ముఖ్యంగా మాకు యువత అనేది ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ల దిక్కు ఎక్కువ ఎదుగుతున్నారు. నేను అప్పుడప్పుడు కూడా క్రికెట్ టోర్నమెంట్స్ కూడా పెడతా ఉంటాను నేను. ఎందుకంటే యూత్ అనేది ఆటల్లో ఉండాలి. టైంపాస్ చేసుకుంటా ఫోన్లలో పట్టుకొని స్మార్ట్ ఫోన్లు పట్టుకొని కూర్చుంటే యూత్ ఫిట్నెస్ ఉంటుంది. వాళ్ళు స్పోర్ట్స్ పరంగా పోతే మంచి ఆరోగ్యంగా ఉండగలుగుతారు. వాళ్ళు దాని వైపు మలపాలని చెప్పేసి టోర్నమెంట్స్ కూడా కాంటాక్ట్ చేస్తుంటాను నేను. మొన్న 15 రోజుల క్రితం కూడా క్రికెట్ టోర్నమెంట్ కూడా పెట్టడం జరిగింది. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇస్తూ టోటల్ వాళ్ళకందరూ కూడా టీ షర్ట్లు ఇవ్వడం జరిగింది. టీ షర్ట్లు వచ్చి షూ అట్లా పెట్టి కూడా
చేస్తూ ఉన్నాం. అంటే సర్వీస్ ఓరియంటెడ్ అనేది మీది హ్యాబిట్స్ అంటారా, లేకపోతే ఇది ఎలక్షన్ స్టంట్ బేసిక్ పెట్టుకొని చేశారంటారా? ఎలక్షన్ అనేది ఇప్పుడు వచ్చిన ఎలక్షన్స్ గత 20 ఏళ్ళ నుంచి అయితే వస్తూ ఉన్నాయి, పోతా ఉన్నాయి. నా పదవి ఏంది, ఒక వార్డు మెంబర్ స్థాయిలోనే నేను ఆగిపోయినా, తర్వాత ఒక 41 రోజు నేను సర్పంచ్గా 41 రోజు సేవలు అందించిన. కానీ ఎక్కడ నాకు ఇది ఉంది చెప్పండి? ఒక చిన్న స్థాయిలో ఉండే నేను సర్వీస్ చేసుకుంటూ వస్తూ ఉన్నా. ఈ స్థాయికి రావడానికి కారణం కూడా ప్రజలు నాకు వెన్నుదన్నుగా ఉన్నారు. ప్రజల నిర్ణయంతోనే నేను ముందుకు పోతున్నా. వాళ్ళు ఏది నిర్ణయిస్తే నేను అది చేస్తాను. ప్రజలకు ఏది కావాలనుకుంటే అది తీసుకుపోతాను. నా సొంత నిధులు కానీ, అవతల ఎమ్మెల్యే గారి నిధులు కానీ, లేదంటే ఇంకెక్కడి దగ్గర అయినా సరే పోయి నిధులు అవసరం ఉందనంటే ఆ పర్సన్ దగ్గర కూడా పోవడం జరుగుతుంది. ఓకే, ఇంత యాక్టివిటీ ఉన్నటువంటి బండి శంకర్ను పైకి ఎదగడానికి ముఖ్య కారకులు ఎవరు అంటారు? 100% బీఫామ్ పనిచేసిన వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేది నేను మా ముందు కూడా చెప్పి ఇప్పుడు చెప్తున్నా. ఒకటి ఏంటంటే, పార్టీ పరంగా వచ్చే వరకు కొంతమంది పైరవికారులు ఉంటారు. వాళ్ళు ఎంతసేపు ఏం చేస్తారు? పైరవీలే చేస్తుంటారు, సర్వీస్ చేయరు. ఎక్కడ చేస్తారు పైరవీలు అనేది? ఏడా బీఫామ్లు వస్తాయి, ఎక్కడికి వెళ్ళి వస్తాయి, ఎవరు ఇస్తారని ఆ చుట్టుపక్కలనే పైరవీలు చేస్తూ ఉంటారు. నేను కూడా నేను పోతా, పనుల కోసం పోతా. అన్న నాకు ఈ పని ఉంది అన్న, ఇది ఉంది అనే విషయంలో పోతా. కానీ నేను ఎప్పుడు కూడా చెడుగా అంటే మీరు బీఫామ్ కోసం ప్రయత్నం చేయలేదా? ఎవరైనా ఆశిస్తాం బీఫామ్ అనేది రావాలి కాబట్టి అడుగుతాం. నేను ఇప్పటికిప్పుడు ఇంద్రేశంలో నువ్వు 7 నా చేతిలో పెట్టినా గెలిపించి చూపిస్తా అని చేతిలో పెట్టకున్నా మేము జనాలలో ఉన్నాం కాబట్టి గెలుస్తాం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫునే గెలుస్తాం, ఖచ్చితంగా చెప్తున్నా నేను. అంటే 7 మందికి బీఫామ్లు ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గెలిపించుకుంటారా మీరు? పార్టీ ఇస్తుందనే అనుకుంటున్నాను నేను. ఇంకా అంత దూరం పోకుండొచ్చు. బీఫామ్లు ఇవ్వకపోవడం అనేది ఏమి ఉండదు నాకు తెలిసి. ఖచ్చితంగా బీఆర్ఎస్ ఇవ్వచ్చు. భవిష్యత్తులో ఏంటంటే మీరు అనుకున్నటువంటి క్యాండిడేట్లకి ఇవ్వకపోవచ్చు, గెలిచే వాళ్ళకి ఇవ్వాలనే చెప్తున్నాను నేను. ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే, గెలిచే నాయకులకే ఇవ్వాలి. గెలిచే కార్యకర్తలకు ఇచ్చుకుంటే పార్టీకి లాభం. ఓకే, అలంకరణగా పెట్టుకుంటే వాళ్ళకి ఇచ్చుకుంటే పార్టీ నష్టపోతుంది. కానీ నేను ఏదో బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు కాదు ఇది. మీరు అండర్ గ్రౌండ్ లో కూడా మీరు చూడవచ్చు. నేను ఇప్పుడేం చెప్తున్నా, నేను బీఆర్ఎస్నే గెలిపించుకుంటాం ఖచ్చితంగా. అవతల పర్సన్స్కి ఇచ్చిన పార్టీ ఆదేశిస్తే పార్టీ ఆధారం ఖచ్చితంగా చేసుకుంటాం. ఏముంది మీ గోల్ ఏముంది? మీరు గెలిచిన తర్వాత ఏం చేయబోతారు ప్రజలకి? ఇప్పుడు ఎలక్షన్ ఇప్పుడు ఈ ఓటు ద్వారా మీరు ఏమని అడుగుతారు? మీరు వాళ్ళకి ఏమి ఇస్తారు? మీ మేనిఫెస్టో ఏముంది? మేము ఇప్పుడు చేసేది ఏంటంటే, మాకు ముఖ్యంగా వాటర్ సమస్య బాగుంది. మిషన్ భగీరథ మనము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మిషన్ భగీరథ ఉంది. ఇప్పుడు 6 నెలలు అవుతున్న, సంవత్సరం అవుతుంది మాకు నీళ్ళు లేక. కాలనీలలో నీళ్ళు రాక సంవత్సరం పైన అవుతుంది. పట్టించుకోలేదు. చెప్తా ఉన్నాము, పైప్ లైన్ రోడ్ వర్క్ అంటారు, పలిపోయినాయి అంటారు, అవి అంటారు. అసలు రెస్పాన్స్ సరిగా ఉండలేదు. ఒకటి మిషన్ భగీరథ మిషన్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వాటర్ వీళ్ళు ఉన్నారు కదా, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారు. ఇద్దరికి కోఆర్డినేషన్ లేదు. కోఆర్డినేషన్ లేక ఇప్పుడు వాళ్ళ మీద వీళ్ళ పెత్తనం, వీళ్ళ మీద వీళ్ళ వాటర్ సప్లై అనేది మాకు లేదు. మీరు టోటల్ కూడా మీరు ఎంక్వైరీ చేయండి, తెలుస్తుంది మీకు. గ్రౌండ్ లెవెల్లో కూడా తెలుస్తుంది. వాటర్ లేదు, సంవత్సరం అవుతుంది. ఓకే, ఇప్పుడు 7 మీ గ్రామ పంచాయతీ పరిధిలో, మీ మున్సిపల్ పరిధిలో 7 వార్డులు అనేది మీ బండి శంకర్ గారి ఆధ్వర్యంలో బీఫామ్లు ఉన్నాయి, లేకపోతే క్యాండిడేట్లు కూడా మీ ఆధీనంలో ఉన్నాయని మీరు అంటున్నారు. మేము ఎమ్మెల్యే గారు మనకు పార్టీ ఎవరైతే ఆదేశిస్తారో, పార్టీ ఎవరికి ఇచ్చినా కలిసి చేస్తాం. మేము చేయమని అంటారు. గెలిచే వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేది నా సజెషన్. ఓకే, గెలిచిన తర్వాత 7 మంది గెలిస్తే ఇంద్రేశం మున్సిపాలిటీ యొక్క రూపురేఖలు ఏ విధంగా ఉండబోతున్నాయి? మాకు ముఖ్యంగా స్కూల్ భవనం, పర్మనెంట్ స్కూల్ భవనం, గ్రౌండ్ లేదు, స్టేడియం అనేది ఒకటి లేదు. ఇంద్రేశం మున్సిపాలిటీలో ఎక్కడ కూడా లేదు. పిల్లలు ఆడుకోవడానికి లేదు. ఇప్పుడు మేము క్రికెట్ టోర్నమెంట్ పెట్టినా ప్రైవేటు సిఎస్బి అనేది ప్రైవేట్ స్థలంలోనే మేము లీజుకు తీసుకొని 10,000 రోజుకు 10,000 రూపాయలు కట్టి అక్కడ మేము ఆడిపోయడం జరుగుతుంది. గ్రౌండు, స్కూల్ బిల్డింగు, ఇంకా ఇతర యాక్టివిటీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఖచ్చితంగా యూత్కు అందరికి గవర్నమెంట్ జాబులు రావాలంటే రాకపోవచ్చు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వైపు పబ్లిక్ను కూడా యూత్ను కూడా తీసుకుపోవాలనే ఆలోచన ఉంది. సొంతంగా కానీ, పార్టీ తరఫున కానీ, ప్రభుత్వం తరఫున వచ్చే నిధుల ద్వారా చేద్దామని ఆలోచన. ఎట్లుంది గ్రేవేడ్స్ ఎట్లా ఉంటాయి? తర్వాత ఇప్పుడు వైకుంఠ ధామాలన్నిటి, ఎందుకంటే అక్కడక్కడ నిర్వీర్యం అయిపోయినాయి. మరి ఇక్కడ కూడా మేము గ్రేవ్ యార్డ్స్ అంటే ఇప్పుడు డంప్ యార్డ్ అంటే గుర్తుకొచ్చింది. మేము గత 7 ఏళ్ల క్రితం నిర్మించిన డంప్ యార్డ్ డబ్బులు ఇప్పటి వరకు మా ఖాతాలో జమ కాలే. ఓకే, మా ఖాతాలో ఇప్పటి వరకు జమ కాలే. సొంతంగా కొన్ని వర్కులు చేసిన వారు, సీసీ రోడ్డు కానీ అవి కానీ, అవి కూడా ఇప్పుడు అంటే ఫండింగ్ ఎవరైనా సరే ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో టైంకు అనుకూలంగా వస్తే ఇంకో పని చేయగలుగుతారు లీడర్.
ప్రభుత్వం నుంచి మనకు నిధులే రాకపోతే, పెట్టిన డబ్బులు కూడా రాకపోతే ఏ నాయకుడైనా ఇంట్రెస్ట్లు కట్టుకొని అవి కట్టుకొని ముందుకు పోలేడు కదా. ఓకే. ఈ వైద్య విద్యం కోసం ఏం చెప్తారు? ఎందుకంటే నేటి పౌరులు రేపటి పౌరులు అని చెప్తా ఉంటారు కదా. ఉచితాలు బంద్ చేయాలంట నేను. ఓకే. ఫస్ట్ ఉచితాలు బంద్ చేయాలి. ఉచితాలు బంద్ చేసి వైద్యం, ఉద్యోగం, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఈ రెండింటికి ప్రాధాన్యత ఇస్తే సమాజం ఇంకా బాగుంటుందని నా పర్సనల్ సజెషన్ అది. ఓకే. ఇప్పుడు స్టూడెంట్కి ఏంటంటే కొంతమందికి ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు కూడా నడుస్తూ ఉన్నాయి. అక్కడ ఒక వైఫై అనేది ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల ఒక ఆలోచన విధానంగా తప్పకుండా ఫ్రీ వైఫై ఫ్రీ వైఫై కూడా పబ్లిక్ యూత్ అందరికి అందియాలని నాకు కూడా ఉంది. ముఖ్యంగా నేను అదే ఇందాక చెప్పాను కదా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది రావాలి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి క్రియేట్ చేయాలి. ఖచ్చితంగా భవిష్యత్తులో నేను ఒకవేళ వైస్ చైర్మన్ అయితే, నేను బీసీ కాబట్టి ఇప్పుడు రిజర్వ్ అయింది కాబట్టి, ఎస్సీ మహిళ రిజర్వ్ అయింది కాబట్టి మహిళా వాళ్ళ చైర్మన్ గారి ఆధ్వర్యంలోనే, మా గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పార్టీ భవిష్యత్తులో కూడా ఇప్పుడు 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీనే ఇక్కడ గెలిపించుకుంటాం భవిష్యత్తులో కూడా. ఇప్పటికిప్పుడు మళ్ళా అంటే బీఆర్ఎస్ పార్టీ ఫర్దర్ లో కాంటాక్ట్ చేసే ఎమ్మెల్యే ఉన్నారు, ఎందుకు లేరు? తప్పకుండా నాయకత్వం మళ్ళీ వస్తుంది, మళ్ళీ పరుగు పెడతా అని చెప్పేసి అనుకుంటా నేను. మీరు అనుకుంటున్నారా లేకపోతే పబ్లిక్ కూడా ఆయన్నే కోరుకుంటారు. ఆయన పార్టీలు ఉంటే బాగుండే. పార్టీలోనే ఉన్నాడు, నాకు తెలిసి పార్టీలోనే ఉన్నాడు. మరి పార్టీ అయితే పోలేడు, పార్టీలోనే ఉన్నాడు. ఖచ్చితంగా సేవలు అందిస్తాడు, ఇంకా అందిస్తాడు, భవిష్యత్తులో కూడా చేస్తాడు. ఓకే. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే మనిషా, హరీష్ రావు మనిషా? ఇప్పుడు మాకు నిత్యము అందుబాటులో ఉండేది ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారి ద్వారా మేము హరీష్ రావు గారి ఆధ్వర్యంలోనే చేస్తాం. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ లో పనిచేస్తున్నాడు కదా. ఎక్కడ పనిచేయలేడే. ఆయన పనులేంది, ప్రభుత్వం నుంచి రావాల్సిన పనులు కానీ ఏ పనులైనా సరే ఆయన నిత్యం పొద్దున్న లేచి నుంచి సాయంత్రం వరకు ఆయన 7 గంటల లోపు నీకు పబ్లిక్లో ఉంటాడు ఆయన. ఓకే. ఎమ్మెల్యే గారు నాకు తెలిసి హరీష్ రావు అన్న ఎమ్మెల్యే గారు అన్న మాకు పెద్ద గౌరవం. ఓకే. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా మీరు చైర్మన్ సీట్లో మీరు ఖర్చు చేశారు. మీకున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్లో, మీకున్నటువంటి టీం వర్క్లో వీళ్ళంతా సహకరిస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు గెలుస్తాం, ఖచ్చితంగా గెలుస్తాం. ఇప్పుడు చైర్మన్ కూడా మేము 100% గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇంద్రేశం మున్సిపాలిటీ బీఆర్ఎస్ అంటారు. ఇది ఎవరు కూడా తీసుకుపోలేరు. ఇది పార్టీ అవతల ఎంతమంది వచ్చి పని చేసినా, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతమంది చేసినా మేము బీఆర్ఎస్ ఇక్కడ లీడ్ చేస్తాం 100%. ఓకే. ఇప్పుడు ఏదైతే బండి శంకర్ గారి యొక్క ఆవేదన కావచ్చు, తర్వాత తన సోషల్ యాక్టివిటీ కావచ్చు, తనది యొక్క సర్వీస్ ఓరియంటెడ్ కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ తను ఆదరిస్తారు, హైకమాండ్ కూడా ఆదరించబోతుంది. మరి తనకు చైర్మన్ పదవి ఎప్పుడు కూడా దక్కలేకపోవచ్చు. మరి వైస్ చైర్మన్ అన్న దక్కితే ఖచ్చితంగా నేను ఫుల్ పేజీగా పనిచేసి రాబోయే ఎలక్షన్స్లో మరి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి నిలబడే అసెంబ్లీ ఎమ్మెల్యే ఎవరైతే కాంటాక్ట్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి మీ ఫుల్ పేజీగా సపోర్ట్ చేస్తామని చెప్పేసి తను బలంగా చెప్తా ఉన్నాను.